V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక డీటెయిల్స్ చూస్తే డిసెంబర్ 1న మా మాలల సింహ గర్జన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలంతా తరలి వచ్చి మన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాల మహానాడు జిల్లా నాయకులు బత్తుల యాదగిరి మండల నాయకులు కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ వర్గీకరణ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన మాలల సింహ గర్జన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యాదగిరి మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలల సింహ గర్జన మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఎత్తున సభ పెట్టుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మాలలందరూ కూడా మన మాల సంఖ్య ఎంతనో, మాల ఆత్మగౌరవం ఎట్లుండాలో ఇవన్నీ అంశాలపైన ఆ సభ పెట్టుకోవడం జరుగుతుంది. చాలామంది విమర్శలు చేస్తున్నారు, ఎందుకు మాల మీటింగ్ పెట్టుకుంటున్నారు. మేము ఇదే అడుగుతున్నాం. అందరూ ఇతర కులాల వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టుకుంటారు, ఎవరు విమర్శించరు. మేము మాలాల మీటింగ్ పెట్టుకుంటే ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఎట్లన్నా ఈ మీటింగ్ ఫెయిల్ కావాలని చెప్పి తప్పుడు ప్రచారం. మేము ఆల్రెడీ పరేడ్ గ్రౌండ్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది, అందరికీ అనౌన్స్ చేస్తాము. కావాలని ఈ మీటింగ్ జరగబోదేమో అని చెప్పి మాలల దాంట్లో ఒక కొత్త ఆలోచన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎందుకు మీకు ఈ వ్యతిరేకత? మేము కేవలము మా ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే మాట్లాడుతుందో అది చూపించుకోవడానికి. ఎప్పుడు కూడా మేము ఎవరైనా మంచి పదవికి వచ్చినప్పుడు అరే దళితుడు మా దళితుడు అయినాడని చెప్పి మేము ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాము. కానీ ఇప్పుడు ఏదైతే మాలల పైన విమర్శలు ఆరోపణలు జరుగుతున్నారు అవన్నీ కూడా సరైన ఆరోపణలు కావు. అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సుప్రీంకోర్టు డిసిజన్ ప్రకారంగా ఎంపిరికల్ డేటా తీసుకురావాలి అన్నారు. ఈ డేటాను తీసుకొచ్చేది అవసరం ఉంది. సరైన పద్ధతిలో సరైన చర్చలు చేసుకుని ఈ అంశాలు మాట్లాడుకుని బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాలాల ఆలోచన కూడా ఇదే ఉంది. ఇది మనము ప్రజలకు, పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా మనము 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నాము. సెకండ్ హైయెస్ట్ కాస్ట్ అన్నమాట. దీన్ని నిరూపించుకోవటానికి 1వ డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున అందరు కూడా తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై మాలా, జై భీమ్, 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 మాలల ఐక్యత, మాలల ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై మాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, 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 జై భీమ్, జై భీమ్, మాలలారా ఏకం కండి, మాలలారా ఏకం కండి, మాలలారా ఏకం కండి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఏబిసిడీలు వద్దురా కలిసి ఉంటే ముద్దురా, ఏబిసిడీలు వద్దురా కలిసి ఉంటే ముద్దురా, మాలలారా ఏకం కండి, మాలలారా ఏకత్వం వర్ధిల్లాలి, 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 అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, డాక్టర్ బిఆర్ వర్ధిల్లాలి, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా,
పోయి మాట్లాడు ఓకే సార్. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అమీన్పూర్ మండల రెవెన్యూ తహసీల్దార్ రాధా అన్నారు. మీడియా వాస్తవాలను ప్రసారం చేయాలని, కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని వార్తా కథనాలను ఆమె తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ సర్వే నెంబర్ 30లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మీడియాలో వస్తున్న కథనాలపై తహసీల్దార్ రాధా తీవ్రంగా స్పందించారు. వాస్తవాలను వక్రీకరించి కబ్జాలకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని తహసీల్దార్ రాధా ఖండించారు. సర్వే నెంబర్ 30లోని 720 ఎకరాల ఇనాం భూములలో 250 ఎకరాలకు ఓఆర్సీ ఉందని, మిగతా ఇనాం భూమి వ్యవహారంలో కోర్టులో ఉందని తెలిపారు. సర్వే నెంబర్ 30లో కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాధా హెచ్చరించారు. అభియోగాలు మోపాలంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత అవి చెక్ చేసుకున్న తర్వాత మీరు అది ఓకే, అది అదేమంటే ఎంక్వైరీలో అది కరెక్ట్ అని తెలిసిన తర్వాత మీరు ఎవరి మీద వార్తాకథనం ప్రచారం చేసినా మాకేం అభ్యంతరం లేదు. కానీ నిరాధారమైనటువంటివి, నిరాధారం ఎవిడెన్సెస్ లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ప్రచారం చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుంది అనేది మా రిక్వెస్ట్. సో అదొకటి మేము మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నాము. తర్వాత ఈ సోషల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోమని మేము లెటర్ పెడతాము. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అది ఇనాం ల్యాండ్, కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి మేము కోర్టు కూడా ఈ ఎంక్రోచ్మెంట్ల గురించి కాదండి. మాకు ఏదైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఉన్నారు అని అంటే మేము దాని గురించి మేము చర్యలు తీసుకుంటాం. ఎవరి మీదైనా మేము చర్యలు తీసుకుంటాం. కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ల్యాండ్ కాదండి. అందుకే మీకు చెప్తాను, గవర్నమెంట్ ల్యాండ్, ఇనాం ల్యాండ్. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అనంతరెడ్డిపల్లి, బట్ల చందారం, దిర్సంపల్లి గ్రామాలలో బీటీ రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు, అర్బన్ పార్క్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పల్లెకు బీటీ రోడ్డు వేయాలన్న సంకల్పంతో ఉన్నారని, దశల వారీగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దోమ మండల్లో పీడబ్ల్యూడీ రోడ్ నుంచి బట్ల చందారం వరకు 1,25 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయడం, దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మొత్తం మన పరిగి నియోజకవర్గంలో సుమారు 12 కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు మరియు 4 కోట్లకు సంబంధించినటువంటి ఒక 120 ఎకరాల ప్రాంగణంలో ఒక పార్కును కూడా, పరిగి అర్బన్ పార్క్ జాఫర్పల్లి దగ్గర కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పల్లెకు కూడా బీటీ రోడ్ వేయాలన్న గట్టితనంతో ఉన్నాడు. తొందరలోనే దశల వారీగా మిగిలిపోయిన గ్రామాల వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, ఇప్పుడే వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతున్న విషయాన్ని రెడ్డి గారి దార్శనికతతో పల్లెల్లో కూడా మనం బీటీ రోడ్డు వేయాలన్న దృక్పథంతో ఈరోజు గ్రామీణ మండలమైనటువంటి దోమ మండలం నుంచి బొట్ల జైకతాండ 6 కోట్ల రూపాయలతో ఒక మంచి బీటీ రోడ్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వేయడం అన్నది చాలా సంతోషదాయకం. ఈ గిరిజనులంతా కూడా ఎన్నికలకు ముందు వీళ్ళంతా కూడా ఈ రోడ్లు వేయాలని చెప్పి కోరడం జరిగింది. 1 సంవత్సరం కూడా తిరగకముందే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం చాలా సంతోషంగా.
ఈరోజు దోమ మండల్లో పీడబ్ల్యూడి రోడ్ నుంచి పట్ల చందారం వరకు 1,25,00,000 రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయడం, దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మొత్తం మన పరిగి నియోజకవర్గంలో సుమారు 12 కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు మరియు 4 కోట్లకు సంబంధించినటువంటి ఒక 120 ఎకరాల ప్రాంగణంలో ఒక పార్కును కూడా పరిగి అర్బన్ పార్క్ జాఫర్పల్లి దగ్గర కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పల్లెకు కూడా బీటీ రోడ్ వేయాలన్న గట్టితనంతో ఉన్నాడు. తొందరలోనే దశల వారీగా మిగిలిపోయిన గ్రామాల వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, ఇప్పుడే వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతున్న విషయాన్ని రెడ్డి గారి దార్శనికతతో పల్లెల్లో కూడా మనం బీటీ రోడ్డు వేయాలన్న దృక్పథంతో ఈరోజు గ్రామీణ మండలమైనటువంటి దోమ మండలం నుంచి గొట్ల తాండా 6 కోట్ల రూపాయలతో ఒక మంచి బీటీ రోడ్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వేయడం అన్నది చాలా సంతోషదాయకం. ఈ గిరిజనులంతా కూడా ఎన్నికల ముందు వీళ్ళంతా కూడా ఈ రోడ్లు వేయాలని చెప్పి కోరడం జరిగింది. ఒక సంవత్సరం కూడా తిరగకముందే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం చాలా సంతోషంగా. మహిళా నాయకులపై దురుసుగా ప్రవర్తించిన బాలయేసు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని సుమ. జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని సుమ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బాలయేసు ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి 2 రోజుల క్రితం బాలుడు మరణించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని సుమ బాలయేసు పాఠశాలను సందర్శించడానికి వెళ్లగా ఒక మహిళ అని చూడకుండా దురుసుగా ప్రవర్తించి అక్కడున్న డ్రైవర్లతో మాట్లాడించడం సరైంది కాదని, సంఘటన గురించి తెలుసుకుందామని వస్తే మాపై అసభ్యంగా ప్రవర్తించారని, అలా ప్రవర్తించిన పాఠశాల యాజమాన్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, జిల్లా సహాయక కార్యదర్శులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఏ విద్యార్థి అయితే ఫీజులు కట్టలేకపోతున్నాడో ఆ విద్యార్థిని తక్షణమే మీరు ఈ విద్యార్థి వాళ్ళ ఫీజు కట్టట్లేదు, స్కూల్ బస్ నుండి దించేయండి అని చెప్పి వెంటనే స్కూల్ బస్సు ఎక్కకుండా ఆపుతున్నారు. అంటే సరైన విద్యను అందించడం లేదు. అట్లాంటి విద్యార్థుల స్కూల్ యాజమాన్యాలను మనకు అవసరమా అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఒక ప్రైవేట్ యాజమాన్యం అయితే 3 సంవత్సరాలు అధికారంలో ఉండి వెళ్ళిపోయే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ఉండడం ఏంటి? మరి ఇలాంటిది ఇంతవరకు ప్రభుత్వం దృష్టికి రాలేదా? వస్తే మీరు ఏం చేస్తున్నారు అని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తెలుసుకోకుండా దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటు. విద్యార్థి నాయకులు ఎందుకు వచ్చారు ఏంటి అనేది ప్రశ్నించకుండా అక్కడున్న డ్రైవర్లతో కావచ్చు, మిగతా అక్కడున్న వాళ్ళ టీచర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడించడం సరైన పద్ధతి కాదు. మేము వచ్చిన పని వేరు, ఏం జరిగింది, ఎందుకు ఆ సంఘటన జరిగింది, ఆ విద్యార్థి ఎట్లా మరణించాడు అనేది తెలుసుకోవడానికి మేము వస్తే మీరు ఇందుకోసం కాకుండా దీనికోసం వచ్చారని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. అట్లా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. అట్లా ప్రవర్తించిన యాజమాన్యంపై మరియు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ఉన్నత విద్యాధికారులు, విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ యాజమాన్యాలపై మీరు చర్యలు తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మేము ఉధృతం చేస్తాము, ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మహిళా నాయకులను చూడకుండా, మహిళా కార్యకర్తలను చూడకుండా అలా యాజమాన్యాలు ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. ప్రైవేట్ యాజమాన్యాలకు విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు చాలా అలుసుగా దొరుకుతున్నారని, వాళ్ళను ఎందుకు వచ్చారు ఏంటి అనే విద్యాశాఖ మంత్రి ఎంబడే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ యాజమాన్యాల పైన తక్షణమే సదరస్ ట్రావెల్ హంగామా సేల్ పేరుతో దేశీయ, అంతర్జాతీయ యాత్రికులకు తగ్గింపు ధరలతో టూర్ ప్యాకేజ్ అందిస్తున్నామని సంస్థ ప్రతినిధి వెంకట ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
హైదరాబాద్ లక్టీ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు టూర్ ప్యాకేజ్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ట్రావెల్ హంగామా పేరిట నేటి నుండి డిసెంబర్ 8 వరకు 70,000 వరకు డిస్కౌంట్తో కూడిన చక్కటి ప్యాకేజ్ సదరన్ ట్రావెల్స్ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. యాత్రికుల కోసం మెగా ఆఫర్లను అందిస్తుంది అని స్పష్టం చేశారు. ఈ సుందరమైన ప్రదేశాలను ప్రకృతి ప్రేమికులకు ఉత్తమ ఎంపికలుగా ఉన్నాయని, అంతర్జాతీయంగా ప్రయాణికులు యూరప్, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, దుబాయ్ షాపింగ్ ఫెస్ట్ వంటి సుందరమైన ప్రదేశాలను సందర్శించుకోవచ్చని చెప్పారు. ముందుగా రావడం వల్ల మేము ఇప్పుడు ఈ రాబోయే సంక్రాంతి తర్వాత జరిగే టూర్స్ అన్నీ కూడా ప్రీ పర్చేస్ చేయడం జరిగింది. ప్రీ పర్చేస్ ఆఫ్ హోటల్స్, ప్రీ పర్చేస్ ఆఫ్ ఎయిర్లైన్స్, ప్రీ పర్చేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ చేయడం వల్ల మాకు బెస్ట్ రేట్స్ వచ్చినాయి. ఈ బెస్ట్ రేట్స్ ఇవాళ మేము ఇప్పుడు కన్నా బుక్ చేసుకుంటే ఇవి డిసెంబర్ 8 లోపు వాళ్ళు డిస్కౌంట్స్ అవైల్ చేసుకోవచ్చు. దాని 8 తర్వాత డిస్కౌంట్స్ ఉండదు. ఈ లోపే డిస్కౌంట్స్ అవైల్ చేయడం ఉండదు. జనరల్గా ఏంటంటే సదర్ ట్రావెల్స్ అంటే మేము రేట్ మీద మేము టూ మచ్ ఆఫ్ డిస్కౌంట్స్ బిలీవ్ చేయమండి. ఏదో 30-40% డిస్కౌంట్స్ ఇచ్చేసి పెంచేసి వి బిలీవ్ ఇన్ సర్వీస్. కస్టమరు వాళ్ళ ఎంతో వాళ్ళ కష్టపడ్డ డబ్బులు. సో వాళ్ళ టైం లేదు. వాళ్ళ రేపు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళకి టైం లేదు. సో వాళ్ళ టైం మనం ఎంతో బాధ్యతగా మనం ఎక్కడ ఇబ్బంది వాళ్ళు చేకూర్చకూడదు. వాళ్ళు చాలా బాధ్యతగా తీసుకొని రావాలి. ఇంత 1970 నుంచి కూడా చాలా బాధ్యతగా మేము సర్వీస్ కండక్ట్ చేస్తున్నాము. ఇక మీద కూడా మేము తప్పకుండా మేము చేస్తామని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా. అండ్ టూర్ బుక్ అయిన తర్వాత మా దగ్గర 24 hours అండి సర్వీస్ ఇవ్వడానికి మా హెల్ప్ లైన్ ఉందండి. హెల్ప్ లైన్ టెస్ట్ 24 hours. అక్కడికి జనరల్గా కాల్స్ రావు. వచ్చినా కూడా మేము స్పాట్లో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అండి. అండ్ ఈ టూర్స్ అనేది మీకు ఈ మధ్య కొంచెం మా డేటా కానీ ఇతర యాత్రలు కానీ గమనిస్తే సౌత్ ఇండియాలో కేరళ బాగా వెళ్తున్నారు, కాశ్మీర్ బాగా వెళ్తున్నారండి, దోదాం చార్ధామ్ వెళ్తున్నారు, హిమాచల్ వెళ్తున్నారు. కాశ్మీర్ అయితే హౌస్ బోట్లో ఉండాలి, ఒక నైట్ 2 nights ఉందామని. అదేవిధంగా ఇప్పుడు అస్సాంలో కామాఖ్య టెంపుల్ ఉందండి, అది కూడా చాలా ఫేమస్. ఆ టూర్స్ కూడా వెళ్తున్నారు. అండ్ అదేవిధంగా మీకు ఇంటర్నేషనల్ అయితే మీకు చెప్పాను కదా, సౌత్ ఆఫ్రికా వెళ్తుంటారు, యూరోప్, జపాన్, దుబాయ్ ఇట్లా కంట్రీస్ టూర్ వెళ్తుంటారు. సో మీరు తప్పకుండా ఈ నవంబర్ 22 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 8 వరకు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు బెస్ట్ డిస్కౌంట్స్ వస్తాయి. ముందుగానే మీకు వెల్ ప్లాన్డ్, మీరు ఎప్పుడో ఏప్రిల్లో వెళ్ళేవాళ్ళు, సంక్రాంతికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే మే, జూన్లో వెళ్ళేవాళ్ళు, ముందుగానే మొత్తం బుకింగ్ అని ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. మీరు వోచర్స్ ఇచ్చేస్తే మీరు హ్యాపీగా ట్రావెల్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ అండి. ఉత్తర భారత్ నుంచి కానీ, ఇటు మహారాష్ట్ర, అటు కలకటా నుంచి కానీ మాకు కస్టమర్స్ వస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు హైదరాబాద్ అంటే కనీసం 3 to 4 days స్టే చేద్దామని అనుకుంటారు. ఒకరోజు ఫిలిం సిటీ వెళ్దామని, ఒకరోజు రిసార్ట్స్ స్టే చేద్దామని, ఒకరోజు ఓల్డ్ సిటీ ఇక్కడ. ప్లస్ మన హైదరాబాద్ బిర్యానీ కానీ, హైదరాబాద్ స్వీట్స్ కానీ త్రూఅవుట్ ద వరల్డ్ ఫేమస్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఫేమస్. అది ఆ టేస్ట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ పర్ల్ షాపింగ్ చేసుకుంటారు. ఇక్కడ శారీ షాప్స్కి వెళ్తుంటారు, గోల్డ్ షాప్స్కి వెళ్తుంటారు. అది వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు. అదేవిధంగా తమిళనాడు వెళ్తారండి. తమిళనాడు ఈజ్ ఎంట్రీ పాయింట్. అంటే తమిళనాడు చూసుకొని బెంగళూరు నుంచి బయట ఎగ్జిట్ పాయింట్కి వస్తారు. కర్ణాటక చూసుకుంటారు. అదేవిధంగా కేరళ చూస్తారు. కేరళ కూడా మేము మున్నార్, ఎలిపి, One minute. తీసుకుందాం సార్. స్టార్ట్ చేయండి సార్. నా పేరు వెంకట ప్రవీణ్ కుమార్ ఆలపాటి, సదరన్ ట్రావెల్స్. ముందుగా ఈసారి ఇంట్రడక్షన్ చేయడం దేనికి అంటే బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తున్నామండి. సుమారుగా 70,000 రూపాయల వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాము. మా దగ్గర ఇంటర్నేషనల్, డొమెస్టిక్ రెండుగా కూడా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయండి. సో లక్కీ డ్రా కూడా ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరికీ మేము సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తామండి. ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత మేము మా అబ్జర్వేషన్ చూస్తే టూర్స్ చాలా పెరిగినాయండి. అంతకుముందు ఏదో ఇయర్లో వన్స్ వెళ్ళేవాళ్ళు 2 times 3 times ఇన్ ఏ ఇయర్ ట్రావెల్ చేస్తున్నారు ఎక్స్టెన్సివ్లీ, ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కూడా. అండ్ సదరన్ ట్రావెల్స్ అనేది మీకు అందరికీ తెలిసిందే. 1970లో స్టార్ట్ చేశారండి ఢిల్లీలో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఉత్తర భారత యాత్రలు మాత్రమే చేసేవాళ్ళు. ఆ తర్వాత మా దగ్గర ఉన్న కస్టమర్స్ మీ దగ్గర ఇంకా టూర్స్ ఉంటే బాగుంటుంది కదా అంటే ఆ డిమాండ్ మేరకు
మేము సౌత్ ఇండియా టూర్స్, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ పాన్ ఇండియా టూర్స్ అన్నీ ఉన్నాయండి. అదే కాకుండా ఇంటర్నేషనల్ టూర్స్ కూడా కంటిన్యూస్గా నడుస్తున్నాయి. ఇంటర్నేషనల్ టూర్స్ కూడా మా దగ్గర 2 రకాలు ఉన్నాయి. FIT అంటే ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ రావచ్చు, 2-3 ఫ్యామిలీలు రావచ్చు, లేదా కార్పొరేట్ గ్రూప్ రావచ్చు. అదేవిధంగా మీకు మా దగ్గర ఫిక్స్డ్ డిపార్చర్ కూడా అంటే మేము ఒక డేట్స్ అనౌన్స్ చేస్తాం. ఆ డేట్స్ ప్రకారంగా 40 మంది కానీ, 50 మంది కానీ, 100 మంది కానీ గ్రూప్ అవుతూ ఉంటారు. ఆ ప్రకారంగా ప్యాకేజ్ టూర్స్ మేము ఆపరేట్ చేస్తుంటామండి. ఇంటర్నేషనల్ టూర్స్లో పాస్పోర్ట్ ఇప్పించడం కానీ, వీసా ఇప్పించడం కానీ, వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇప్పించడం కానీ, అక్కడ వెళ్ళిన తర్వాత వెల్కమ్ అరైవల్ అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు వెల్కమ్ చేయడం, అక్కడ హోటల్స్ అకామిడేషన్ చేయడం, మంచి హోటల్స్ ఏర్పాటు చేయడం. మా హోటల్స్ కూడా 3 స్టార్ తగ్గకుండా 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటల్స్లోనే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మాకు సర్వీస్ గ్యారెంటీ ఉంటుంది, ఎవరికి కూడా ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు. ఇది గ్రూప్ టూర్స్ కంటే కోచెస్ వస్తుంటాయి. నెంబర్ ఆఫ్ మన సైజెస్ బట్టి 10 మంది ఉంటే చిన్న కోచు, 40 మంది ఉంటే పెద్ద కోచు అట్లా వస్తుంటుంది. సో మేము లైక్ ఫిక్స్డ్ డిపార్చర్స్ టూర్స్ మాకు థాయిలాండ్, మలేషియా, సింగపూర్, వియత్నాం, ఆస్ట్రేలియా, కంబోడియా, శ్రీలంక, దుబాయ్, యూరోప్, US ఇవన్నీ ఫిక్స్డ్ టూర్స్ కంటిన్యూస్గా నడుస్తున్నాయండి. ఇది అండ్ మాకు భారత ప్రభుత్వం నుంచి 8 టైమ్స్ నేషనల్ టూరిజం అవార్డు వచ్చిందండి. సదరన్ ట్రావెల్స్ కాకుండా మా అనుబంధ సంస్థ సదరన్ గ్రాండ్ హోటల్స్, 2 హోటల్స్ సదరన్, మాకు 4 చోట్ల ఓన్ హోటల్స్ ఉన్నాయండి. ఢిల్లీ, కరుణాగలో ఉందండి, అదేవిధంగా విజయవాడ. బాలాపూర్ PS పరిమితులు ముఖ్యంగా ఎర్రకుంట, షాహీన్ నగర్ మరియు పహాడ్ షరీఫ్ వంటి ప్రాంతాలలో రాచకొండ పోలీసులు అర్ధరాత్రి నుండి హోటల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హోటల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. దాడి సమయంలో మద్యం, డ్రగ్స్, ఇతర నిషేధిత వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ PS సిబ్బంది పాల్గొన్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాం. కొన్ని లేట్ నైట్లలో ఈ షాపులు కానీ, పాన్ షాపులు కానీ, అలాగే హోటల్స్ లేట్ నడపడం వలన కొన్ని అఫెన్సెస్ రిపోర్ట్ అవుతా ఉన్నాయి లేట్ నైట్లో. దాన్ని కొంచెం కంట్రోల్ చేయడం కోసం అని మా SIs, మేము, తర్వాత మా సిబ్బందితో సహా అందరం స్పెషల్ డ్రైవ్ చేసినాం. అందులో భాగంగా కొంతమందిని మా కస్టడీలోకి తీసుకున్నాం. వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద PT కేసెస్ బుక్ చేసి వాళ్ళు ఇంకోసారి ఇలాంటి వైలేషన్ పాల్పడిందనుకో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేయడం కోసం GHMCకి, మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టేసి వాయి కూడా క్లోజ్ చేపిచ్చేస్తాం. మేము అందరినీ కోరుకునేది ఒకటే, ఎవరైతే గవర్నమెంట్ ఏ టైం ఇచ్చిందో ఆ టైం వరకు షాప్స్ కానీ ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఆ టైం ఫాలో కావాలి. టైం ఫాలో అయ్యి దాని ప్రకారం క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా లేట్ నైట్లో పబ్లిక్ మూవ్మెంట్ ఉండడం వలన ఎవరైతే ఈ నేరాలు పాల్పడే వాళ్ళు పట్టుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి ఈ నేరస్తులను పట్టుకోవాలంటే వీళ్ళందరూ సహకరించి కరెక్ట్ టైంకి మాకు షాపులు బంద్ చేసుకొని ఉంటే రాత్రి టైంలో ఎవరైతే రోడ్లపై తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకొని కొంచెం చెక్ చేసి విచారించడానికి మాకు సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ మన సొసైటీని, మన బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏరియాలో ఉండే వాళ్ళందరికీ ఒకటి కోరుకునేది, ఎవరు నైట్ టైంలో తిరగొద్దు, కరెక్ట్ టైంకి షాపులన్నీ క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉండాలని మా మనవి. ఇప్పుడు ఎంతమందికి పట్టుకుని వచ్చారు? ఒక 10 మెంబర్స్ని తీసుకొచ్చినాం. ఓన్లీ షాప్ ఓనర్స్ ఉన్నారు, కొందరు రోడ్ల మీద తిరిగే వాళ్ళని కూడా ఉన్నారు. వాళ్ళను చెక్ చేస్తాం, వాళ్ళ ఐడెంటిటీ ఏంది, ఎక్కడికి వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత విచారించి వాళ్ళ మీద PT కేసెస్ బుక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ये टाइम पे खाने वाला अगली बार फिर थे वैसा अभी पुलिस स्टेशन का आते नहीं तो आपको घर पे चले जाते
ठीक है, पूरा अच्छा लोग है, पूरा इसको लेके जाके पुलिस स्टेशन में रखे तो पूरा सुबह में आपका पूरा फैमिली वाला आया तो जब छोड़ेंगे। पूरा छाका लेके फिर लोग करने के बाद कितना बजे का आपका ड्यूटी? 7:30। ऐसे चले जाते तुम दिन तो रहना ना। अभी आप 2 बजे तक इधर ही उनके फिरना घूमना करे तो आप कब सो जाते हैं, घर को कब चले जाते हैं, कब जॉब को चले जाते हैं? हाँ? पूरा छोटा छोटा बच्चा वाला देखो, पूरा माइनर से ज़्यादा। ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.